యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ప్రభు సన్నిధికి కుడి వచ్చిన నా తోటి దేవుని ప్రజలైన మీకంతా నా ప్రత్యేక వందనాలండి. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. గట్టిగా చేతులెత్తి ఒకసారి ప్రభువుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఇంకా గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు అయ్యుండి మనలను తన ఉన్నతమైన కృప రెక్కల నెడలో భద్రపరిచి ఈ విధంగా మరొక్కసారి ఆయనను ఆరాధించే అవకాశాన్ని మనకిస్తూ ఆయనను ఆరాధించే గుంపులో మనం ఉండే ధన్యతను ప్రభు మనకు అనుగ్రహిస్తూ వచ్చారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు గనుక, నమ్మదగిన వాడు మన దేవుడు అయినందుకు, నమ్మదగిన వాడిని ఆరాధించే ధన్యతను దేవుడు మనకిచ్చినందుకై మరొక్కసారి చేతులెత్తి ప్రభువును స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ఒక చిన్న మాట మనం చదువుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి, యెషయా గ్రంథం, ప్రవక్త అయిన యెషయా గ్రంథం 49వ అధ్యాయం 13, 14, 15 వచనాలు ఒకసారి చదువుదాం. శ్రమ నొందిన తన జనుల యందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చి ఉన్నాడు. ఆకాశమా ఉత్సాహధ్వని చేయుము, భూమి సంతోషించుము, పర్వతములారా ఆనంద ధ్వని చేయుడి. అయితే సియోను, యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరచి ఉన్నాడు అని అనుకొనుచున్నది. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణించకుండా తన చంటి బిడ్డను మరుచునా? వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. క్రీస్తునందు ప్రియమైన దేవుని ప్రజలరా, దేవాతి దేవుడు తన ప్రజలను ధైర్యపరచడానికి, తన ప్రజల స్థితిగతులన్నిటినీ బాగు చేయడానికి, తన ప్రజల ఆధ్యాత్మిక, భౌగోళిక, రాజకీయ, శారీరక ప్రతి పరిస్థితులను ఆశీర్వాదకరంగా మార్చడానికి అనేక సార్లు దైవజనులైన ప్రవక్తలను దేవుడు వాడుకుంటూ వచ్చాడు. కొన్నిసార్లు ప్రవక్తలను నిలబెట్టి వారి భక్తిహీనత సరిచేయబడేటట్లు హెచ్చరిస్తూ వచ్చాడు. కొన్నిసార్లు ప్రవక్తలను నిలబెట్టి వారి మీదకొచ్చే కీడు గాని దీవెన గాని భవిష్యత్తులో జరగబోయేది ప్రవచన రూపంలో మాట్లాడుతూ వచ్చాడు. కొన్నిసార్లు తన మాటల చేత ఆయన ప్రజలను ధైర్యపరుస్తూ వచ్చాడు. కొన్నిసార్లు ఆయన మాటల చేత ఆయన ప్రజల పట్ల తాను కలిగి ఉన్న ప్రేమను వ్యక్తం చేస్తూ వచ్చాడు. అలాంటి అనుభవాల్లో ఆయన ప్రజలైన ఇశ్రాయేలీలను మరొక్కసారి ధైర్యపరిచే ప్రయత్నం దేవుడు చేస్తూ, అప్పుడు ఉన్న పరిస్థితుల్లోనట దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలట, దేవుడు మమ్మల్ని మరిచి ఉన్నాడు, యెహోవా మమ్మల్ని విడిచిపెట్టున్నాడు, మమ్మల్ని ఎవరు పట్టించుకోవడం లేదు, చరిత్రలో మా జీవితం చీకటి అధ్యాయముగా మార్చబడుతుంది, ఆధ్యాత్మికంగాని, కుటుంబ పరంగా కానీ, క్షేమపరంగా కానీ ఏ కోణములో మాకు నెమ్మది, దీవెన అనేది కనబడడం లేదు, మేము మంచి దినాలు చూస్తామనే ఒక నమ్మకం మాకు లేకుండా పోయింది, మా పరిస్థితి ఏమిటి? మమ్మల్ని అందరూ మర్చిపోయారు కదా, ఎవరన్నా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటే బాగుండు, ఎవరన్నా మమ్మల్ని ధైర్యపరిస్తే బాగుండు, ఎవరన్నా మా వెన్ను తడితే బాగుండు, ఎవరన్నా మా పరిస్థితులను అర్థం చేసుకుంటే బాగుండు అనుకుంటూ ఉన్న పరిస్థితుల్లో మనుషులెవ్వరూ పట్టించుకోనప్పుడు, రక్త సంబంధికులు ఎవరు
చారతీయనప్పుడు ప్రవక్త వచ్చి చెబుతున్న మాట ఏమిటంటే, మమ్మల్ని ఎవరూ పట్టించుకోవడం లేదు అని అనుకుంటున్నా, మమ్మల్ని అందరూ విడిచిపెట్టేశారు, ఆఖరికి దేవుడు కూడా విడిచిపెట్టేశాడు అని నువ్వు అనుకుంటున్నావు. అయితే సియోను, నీకు ఒక శుభవార్త. అదేమిటంటే, సొంత పిల్లల్ని కని నవమాసాలు పెంచి పోషించి జన్మనిచ్చి కన్న తల్లి తన బిడ్డల్ని మరుస్తుందా? ఒకవేళ మరిచినా మరోవచ్చునేమో. సాధ్యమైనంత వరకు తల్లి తన బిడ్డలను మరువడం అనేది ఎక్కడో రేరుగా కనబడే విషయం. తల్లి తన బిడ్డల్ని మరుస్తుందా? వారైనా ఒకవేళ కొన్ని పరిస్థితుల్లో రాజీ పడి మరుస్తారేమో కానీ నేను నిన్ను మరువను. ఆమేన్. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. నేను నిన్ను మరువను. ఈరోజు ప్రభు సన్నిధికి వచ్చిన నీవు ఏ పరిస్థితుల్లో వచ్చినా, ఈరోజు ప్రభు సన్నిధిలో వాక్యం వినడానికి సిద్ధపరచబడి కూర్చున్న నీవు ఏ మానసిక సంఘర్షణలో ఉన్నా, ఏ పోరాటంలో ఉన్నా, ఆర్థిక స్థితిగతులు సతమతం అవుతూ ఉన్నాయి కదా, నన్ను ఎవరన్నా జ్ఞాపకం చేసుకుంటే బాగుండు అనుకుంటున్నావేమో. నా పిల్లల చరిత్ర ఏమిటి, నా ఉద్యోగ పరిస్థితి ఏమిటి, రేపటి దినాన నా జీవితం ఏమవుతుంది, నన్ను ఎవరన్నా జ్ఞాపకం చేసుకుంటే బాగుండు అని అనుకుంటున్నావేమో. ఒకవేళ మనుషులెవరూ జ్ఞాపకం చేసుకోక, మనుషులెవరూ నీకు అనుకూలంగా లేక, పరిస్థితులన్నీ నీకు వ్యతిరేకంగా మార్చబడిన అనుభవాల్లో నిలబడి ఉండొచ్చు. మనల్ని ధైర్యపరచడానికి ఆయన అంటున్నాడు, నేను నిన్ను జ్ఞాపకం చేసుకుంటాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను జ్ఞాపకం చేసుకోవడం మాత్రమే కాదు, చూడు నా అరిచేతుల్లో నిన్ను చెక్కుకొని ఉన్నా, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నాయి. ఆయన ఈ దినాన్న వాగ్దాన రూపంలో మనల్ని ధైర్యపరుస్తున్నందుకై గట్టిగా చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఈ రోజున మనం ఎవరి దగ్గరికి వచ్చాం? మనల్ని జ్ఞాపకం చేసుకోగలిగిన దేవాతి దేవుని దగ్గరికి వచ్చాం. ఈ రోజున మనం ఎవరి మందిరానికి వచ్చాం? నీ కన్నీటిని తుడవగలిగిన వాని దగ్గరికి. ఈ రోజున మనం కూర్చొని మన సమయాన్ని హెచ్చించి, ఎండను లెక్క చేయకుండా, దూరాన్ని లెక్క చేయకుండా, చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని సకాలములో దేవుని మందిరానికి వచ్చి కూర్చున్నాము అంటే మనలో ఉన్న ఆశ ఏమిటంటే, ఆయన మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. ఆమేన్. ఆయన మమ్మల్ని లేవనెత్తుతాడు. హల్లెలూయా. ఆయన మమ్మల్ని బలపరుస్తాడు. ఆయన మా జీవితాలను భద్రపరుస్తాడు. ఆయన ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటే చాలు అనే తృష్ణతో, అనే ఆశతో, అనే ఆకాంక్షతో ఈరోజు వచ్చిన నేను కానీ మీరు కానీ మనల్ని నిశ్చయముగా ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయన జ్ఞాపకం చేసుకోవడం ఖాయం. మన చరిత్ర మార్చబడడం ఖాయం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అంటున్నాడు, నేను నిన్ను మరువను. నేను మర్చిపోయాను అనుకుంటున్నావేమో, నేను నిన్ను మరువను. పరిస్థితులన్నీ మరుగున పడేటట్లుగా చేస్తాయేమో, నేను నిన్ను మరువను. నిశ్చయముగా కార్యం చేస్తాను. ప్రియమైన దేవుని ప్రజలరా, ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకోవడం ప్రారంభిస్తే, అందుకనే కీర్తనాకారుడు కూడా మనం చదువుకోగలిగితే చూడండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి 25వ దావీదు కీర్తన, 25వ దావీదు కీర్తన 6-7 వచనాలు మనం చూడగలిగితే, యెహోవా నీ కరుణాతిశయములను జ్ఞాపకం చేసుకొనుము, నీ కృపాతిశయములను జ్ఞాపకం చేసుకొనుము. అవి చాలా కాలం నుండి ఉన్నవే కదా. అయ్యా, నా బాల్య పాపములను, నా అతిక్రమములను జ్ఞాపకము చేసుకొనుకుము. యెహోవా నీ కృపను బట్టి, నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకం ఉంచుకునుము. ఆమేన్. హల్లెలూయా. కీర్తనాకారుడు ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నన్ను జ్ఞాపకం ఉంచుకో. నా దోషాలను బట్టి, నా అతిక్రమాలను బట్టి, నా అపజయాలను బట్టి, నా ఫెయిల్యూవర్స్ను బట్టి కాదయ్యా,
నీ కృపను బట్టి నన్ను జ్ఞాపకం చేసుకో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ దయను బట్టి నన్ను జ్ఞాపకం చేసుకో, నీ వాత్సల్యాన్ని బట్టి నన్ను జ్ఞాపకం చేసుకో, నీ మమకారాన్ని బట్టి నన్ను జ్ఞాపకం చేసుకో. మరొక్కసారి చెప్తున్నా, పూర్వము నుండి ఉన్న, నేను పుట్టక ముందు నుండి ఉన్న నీ కృపా వాత్సల్యాన్ని బట్టి నన్ను నువ్వు జ్ఞాపకం చేసుకో. ఆమేన్. అక్కడ దేవుడు అంటున్నాడు, నేను నిన్ను, చెప్పాలి గట్టిగా, మరువను. ఇక్కడ దైవజనుడు అంటున్నాడు, నన్ను జ్ఞాపకం చేసుకో. ప్రియమైన దేవుని ప్రజలరా, ఆయన జ్ఞాపకం చేసుకుంటే ఏమవుతుంది? ఎందుకు కీర్తనాకారుడైన దావీదు అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు? ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటే, ఆయన మనల్ని గుర్తు చేసుకుంటే, ఆయన మరిచిపోని అనుభవాల్లో మనం ఉంటే ఏమవుతుంది? క్లుప్తంగా పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్యాన్ని విందాం. శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినే ప్రయత్నం చేద్దాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో హన్నా అనే ఒక సహోదరి మనకు బాగా తెలుసు. హన్నా అనే సహోదరి మనకు బాగా తెలుసు. ఈ హన్నా అనే సహోదరి జీవితం ఏమిటంటే పెళ్ళయింది కానీ సంతానం లేదు. చాలా కాలం చేయవలసిన ప్రయత్నాలు చేశారు, కానీ కారణం ఏమిటో తెలియదు, కానీ సంతానం కలగల. పాపం భర్త సంతానం కోసమని ఇంకొక మ్యారేజ్ చేసుకున్నాడు. ఆమెకు సంతానం కలిగింది. హన్నానేమో పెద్ద భార్య, పెనిన్నానేమో సంతానం కోసం చేసుకోబడిన చిన్న భార్య. ఆయన పేరు ఎల్కానా. ఎప్పుడన్నా హన్నా పెనిన్నా ఎదురయ్యారనుకోండి, సంతానం కలిగిన పెనిన్నా హన్నాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేది. ఏ కారణంతో? ఒకే ఒక్క కారణం, ఒకే ఒక్క మైనస్. అదేమిటంటే మూయబడిన తన గర్భాన్ని బట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేది. హన్నా ఎప్పుడు బాధపడినా ఎల్కానా అనేవాడు, ఎందుకు బాధపడతావమ్మా? 10 మంది పిల్లల కంటే నేను నీకు ఎక్కువైన వాడిని కాదా అని భార్యను ఓదార్చే ప్రయత్నం, భార్యను సముదాయించే ప్రయత్నం, భార్యను ధైర్యపరిచే ప్రయత్నం, భార్యను జీవితం మీద ఆశలు చిగురింపజేసే ప్రయత్నం చేస్తూ వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. గాయమైనప్పుడల్లా భర్త మాటల్లో జీవితాన్ని మైమరిచింది. ఇక నా భర్త ఉన్నాడు కదా, నిజమే కదా, 10 మంది పిల్లల కంటే నా భర్తే నాకు ముఖ్యుడు కదా, 10 మంది పిల్లల కంటే నా భర్త కోరుకొనదగినవాడు కదా అని చెప్పి గాయమైనప్పుడల్లా భర్త ఏం చేసేవాడు? తన మాటల మకరందము చేత భార్యను మైమరిపించేవాడు. గాయమయ్యేది మామూలే, ఆ గాయాన్ని భర్త మాటలు చెప్పండి మరిపించేది మామూలే. గాయమయ్యేది భర్త మాటలను బట్టి మర్చిపోయి కొంతకాలం వెళ్ళేది. మరలా ఏదో ఒక రోజున తన మైనస్ ఎత్తి, తన జీవితంలో కొరతను ఎత్తి, తన జీవితంలో అవమానపరచడానికి ఆధారంగా ఉన్న ఆ మూయబడిన గర్భాన్ని ఎత్తి మరలా పెనిన్నా ఏం చేసేదో తెలుసా? మరలా ఆమె వైరి ఆమెను గుచ్చుతూనే ఉండేది. అంటే కొన్ని రోజులు బాగుండేది, మరలా యథారాజా తథా ప్రజ, ఇలా కొనసాగుతూ ఉంది. పోనీ భర్త అనురాగం ఏమన్నా జీవిత కాలానికి సరిపడా గాయాన్ని మాన్పిందా? మాన్పట్లేదు. భర్త ఆప్యాయత ఏమన్నా ఆమె జీవితంలో జీవిత కాలానికి సరిపడా గాయము నుండి బయటికి తీసుకొని వచ్చిందా? తీసుకొని రాలేదు. భర్త ఉన్నాడు, భర్త ఈమెను బాగానే చూసుకుంటాడు. ఒకవేళ ఈమెకు పిల్లలు లేరు కదా అని చెప్పి కుల పెద్దలను సంఘ పెద్దలను పిలిచింది అనుకోండి, వాళ్ళు ఏమంటారు తెలుసా? అమ్మా నీ భర్త చేసింది తప్పు కాదు. అదేమిటండి?
రెండో పెళ్లి చేసుకోవడం తప్పు కాదంటారేమిటి మీరు? రెండో పెళ్లి చేసుకోమని దేవుడు చెప్పాడా? అంటే వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ధర్మశాస్త్రాన్ని తీసి, నీ మొదటి భార్యకు పిల్లలు పుట్టలేదనుకో, పిల్లలు పుట్టని కారణముచే నీవేం చేయొచ్చు? రెండవ భార్యను చేసుకోవచ్చు. ధర్మశాస్త్రంలో ఉన్నదాన్ని చూపిస్తారు. ధర్మశాస్త్ర ప్రకారం నువ్వెవరో తెలుసా? పిల్లల్ని కనలేదు కాబట్టి నీ స్థానంలోకి మరొక భార్య రావాల్సి వచ్చింది. అంటే ఈమె కొరత ధర్మశాస్త్రము తీర్చలేనిది, భర్త తీర్చలేకపోతాడు. ఆ గాయం, అయ్యా ఈ గాయం వల్ల నేను గందరగోళం అయిపోతున్నా అని పెద్ద మనుషుల దగ్గరికి వెళ్తే, ఆ పెద్ద మనుషులు ధర్మశాస్త్రాన్ని చూపించి భర్తకు న్యాయం చేస్తారు తప్ప ఈమె గాయం మానట్లేదు ఈమె గాయం. భర్త దగ్గరికి వెళితే భర్త మాటల మకరందం మరిపించేస్తున్నాడు. 10 మంది పిల్లల కంటే నేను ఎక్కువ కాదని వాతావరణాన్ని మొత్తం తనకు అనుకూలంగా మారుస్తున్నాడు. ఆ మాటలు విన్నప్పుడు గాయం మారినట్టు ఉంటుంది. భర్త ప్రేమ చూసినప్పుడు గాయం మారినట్టు ఉంటుంది. భర్త ఆప్యాయత, భర్త వాత్సల్యం, భర్త మమకారములో తన జీవిత కాలం ఇక చాలు అనుకున్నట్టే ఉంటుంది. కానీ భర్త ఎప్పుడు తన దగ్గర ఉండడు కదా. భర్త ప్రేమ ఎప్పుడు తనకే సొంతం కాదు కదా. భర్త వాత్సల్యం, భర్త ఆప్యాయత ఎప్పుడు ఆమె జీవితంలో ఉండిపోదు కదా. అంటే ఆ గాయం ఏమవుతుందో తెలుసా? మానినట్టే ఉంటుంది. మరలా సమయం వచ్చినప్పుడు గాయం ఏమవుతుంది? బయటకు వస్తుంది. ఆ గాయాన్ని, ఆ మూయబడిన గర్భమే తన జీవితంలో గాయము చేయడానికి, గాయపరచబడడానికి, తన హృదయం ముక్కలవ్వడానికి, అవమానపరమైన అనుభవాల్లో కుటుంబంలో నిలవడానికి కారణం. ఇక మనుష్య ప్రయత్నాలు ఏమీ లేకుండా పోయాయి. మనుష్య ప్రయత్నాల వల్ల ఉపయోగం లేని పరిస్థితుల్లో దేవుని సన్నిధిలోకి వెళ్ళింది. దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేయడం ప్రారంభించింది. ఒకసారి చదువుదాం. సమూయేలు మొదటి గ్రంథంలోకి వెళదాం. మనకు బాగా తెలుసు చరిత్ర. సమూయేలు మొదటి గ్రంథం మొదటి అధ్యాయం 10వ వచనం 11వ వచనం. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయుచు ఏడ్చుచు, బాగా గమనించండి, సైన్యములకు అధిపతి అయిన యెహోవా, అయ్యా నాకు ఒక శ్రమ ఉంది, ఆ శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరువక జ్ఞాపకం చేసుకొని మగ పిల్లను దయచేసిన ఎడల రానియక ఆమేన్. హల్లెలూయా. గట్టిగా చేతులు తీసి స్తోత్రం చెబుతాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధికి వచ్చిందండి ఆ ప్రియ సహోదరి. వచ్చి చక్కటి ప్రార్థన చేస్తుంది. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చింది. ఎందుకనంటే ఆమె దుఃఖం ఎవరు తీర్చలేరు. ఆమె దుఃఖం ఎవరు మార్పలేరు. ఆమె దుఃఖానికి కారణం ఏమిటో తెలుసా? గుండె గాయం అయింది. తన జీవితంలో దుఃఖానికి కారణం ఏమిటో తెలుసా? గుండె బద్దలయ్యింది. తన జీవితంలో దుఃఖానికి కారణం ఏమిటంటే ఒక శ్రమ. అవంటుంది, అయ్యా నేను కలిగి ఉన్న ఈ శ్రమ ఒక శ్రమ. ఏదో ఎండలో తిరగడం వల్ల ఎదురైన శ్రమ కాదది. ఉద్యోగంలో వచ్చిన శ్రమ కాదది. లేకపోతే కులములో వెలివేశారనే శ్రమ కాదది. లేకపోతే పక్క పొలం వాడు వచ్చి ఆక్రమించుకున్నాడు ఆ శ్రమ కాదది. అది డబ్బు తీర్చలేని శ్రమ, ఉద్యోగం తీర్చలేని శ్రమ, కులం తీర్చలేని శ్రమ, అందము తీర్చలేని శ్రమ, జీతము తీర్చలేని శ్రమ, బంధువులు తీర్చలేని శ్రమ, దేవుడు మాత్రమే తీర్చగలిగిన శ్రమ. ఆమేన్, హల్లెలూయా. ఆమె వచ్చి అంటుంది, అయ్యా దయతో నన్ను జ్ఞాపకం చేసుకో, నాకు కలిగిన ఈ శ్రమను చూచి
ఏమిటమ్మా శ్రమ? ఆ శ్రమ నన్ను అవమానంలో నిలబెట్టిన శ్రమయ్యా. ఆ శ్రమ నా గుండెలను మొక్కలు చేసిన శ్రమ. ఆ శ్రమ వేరెవ్వరితోనూ షేర్ చేసుకోలేని శ్రమ. ఆ శ్రమ భక్తి పరులు తీర్చలేని శ్రమ. ఆ శ్రమ సంఘము గాని సంఘ నాయకులు గాని తీర్చలేని శ్రమ, ఎవరితో చెప్పుకోలేని శ్రమ. అది జీవిత కాలం జీవితం మీద విరక్తి కలిగేటట్లు చేస్తున్న శ్రమది. నిద్ర లేకుండా చేస్తున్న శ్రమ, ముఖంలో సంతోషం లేకుండా చేస్తున్న శ్రమ, జీవితం మీద ఆశలు లేకుండా చేస్తున్న శ్రమ, మానవ మనుగడలో ఉన్న ఏ వ్యవస్థను నమ్మడానికి అవకాశం లేకుండా చేస్తున్న శ్రమ. ఇదిగో నీ దగ్గరికి వచ్చాను, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో. ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలో తెలుసా? ఇదిగో ఈ శ్రమను చూచి. ఆమేన్. హల్లెలూయా. మై డియర్ ఫ్రెండ్, ఈరోజు ప్రభు సన్నిధికి వచ్చావు. ఎవరు చూడలేని శ్రమ నేను ప్రకటిస్తున్న యేసయ్య చూస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నీ భర్త అంటున్న మాటలు ఎవరికి చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నవా? ఆ శ్రమ ఆయన చూస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆర్థిక స్థితి అతలాకుతలం అయిపోయిందిరా వీళ్ళ పరిస్థితిని అందరూ తలా ఒక మాట అంటారని పైకి ఆర్థిక స్థితి బాగున్న వ్యక్తిలాగా కనబడే ప్రయత్నం చేస్తూ లోపల ఆర్థిక డొల్లతనం ఉందా? ఆ శ్రమ నా యేసయ్య చూస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రాణప్రదముగా ప్రేమించిన వ్యక్తి జీవిత కాలానికి సరిపడా అవమానాన్ని మిగిల్చి వెళ్ళిపోతే పైకి నవ్వుతూ లోపల బాధపడుతున్నావా? ఆ శ్రమ నా ప్రభువైన యేసుక్రీస్తు చూస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నామాన్ని బట్టి నేను చెప్పగలిగింది ఏమిటో తెలుసా? నీ శ్రమను చూడగలిగిన వాని దగ్గరికి నువ్వు వచ్చావు ఈ రోజున. ఆమేన్. నీ కన్నీటిని తుడవగలిగిన వాని దగ్గరికి నువ్వు వచ్చావు. నీ హృదయాంతరేంద్రియములో రూపుదిద్దుకుని గూడు కట్టుకుని రణరంగముగా యుద్ధవేరి చేస్తూ యుద్ధాన్ని ప్రకటిస్తున్నా ప్రతి నువ్వు జయించలేని పరిస్థితులను చూడగలిగిన వాని దగ్గరికి నువ్వు వచ్చావు. నేను ప్రకటిస్తున్న యేసు కన్నులుండి చూడగలిగిన వాడు, చేతులుండి సహాయం చేయగలిగిన వాడు, చెవులుండి నీ బాధను నీ అంగలార్పును వినగలిగిన వాడు, నీ పరిస్థితుల దగ్గరికి నడిచి రాగలిగిన వాడు, నీ తల వెంట్రుకలను లెక్కబెట్టిన వాడు, తల్లి గర్భములో పిండాకృతి కాకమునుపే నీ దినములన్నీ ఎరిగిన వాడు, నీవు కలిగిన ఎముకలన్నీ ఆయనకు తెలిసే ఉన్నాయి. ఆయన నీ నాసిక రంధ్రాల్లో జీవాత్మను ఊదినవాడు. ఆయన ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అవంటుంది, అయ్యా ఈ శ్రమను చూసి నన్ను జ్ఞాపకం చేసుకో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది జీవితాలను మనం దగ్గర నుండి గమనిస్తే పైకి హ్యాపీగా ఉన్నట్టు కనబడుతామండి. చాలాసార్లు చాలా మంది జీవితాలను మనం గమనించిన మన జీవితాలను మనం గమనిస్తూ ఉన్నాం. పైకి హ్యాపీగా ఉన్నట్టు కనబడతాం, కానీ ఎవ్వరికి తెలియని పరిస్థితుల్లో మనల్ని మనమే కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేస్తాం. ఏదో ఒక శ్రమ ఈరోజు నీ హృదయం గాయపరచబడ్డానికి, నీ భవిష్యత్తు గాయమవడానికి, నీ ఆర్థిక స్థితి గాయం అవడానికి, కుప్పకూలడానికి ఏదో ఒక శ్రమ. ఆ శ్రమ ఏమిటంటే మూయబడిన గర్భం. అన్న జీవితంలో ఈరోజు నీ జీవితంలో ఏది మూయబడిందో ఆ మూయబడిన ప్రతి పరిస్థితి యేసు నామమున తెరవబడునుగాక. ఈరోజున ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకుంటే మూయబడిన నీ ప్రతి ద్వారముతో ఆయన డీల్ చేయడం ప్రారంభిస్తాడు. ఆమేన్. హల్లెలూయా,
హల్లెలూయా. మూయబడినదే నీకు శ్రమ అయితే, ఆ శ్రమయే నీ గందరగోళానికి కారణమైతే, ఆ శ్రమను ఎవడు తీర్చలేకపోతే తీర్చగలిగిన వాడు నేను ప్రకటిస్తున్న పునరుత్థానుడైన యేసు. హల్లెలూయా. కనుక నీ శ్రమను చూసి నువ్వు గందరగోళం అయిపోవద్దు. గుర్తు చేసుకోగలిగిన మన దగ్గరికి రా. నిన్ను లేవనెత్తగలిగిన వాడు, నీ అడుగులను స్థిరపరచగలిగిన వాడు, నీ వెన్ను తట్టగలిగిన వాడు, చేయి పట్టగలిగిన వాడు, ఎక్కలేని ఎత్తైన శిఖరం మీద నిన్ను నిలపగలిగిన వాడు, సాగర మధ్యలో నడిపించగలిగిన వాడు, చేతగాదనుకున్న కోటలను రాజబాటలుగా మార్చగలిగిన వాడు, గర్జించే సింహపు నోళ్లు మూయగలిగిన వాడు, భయకంపనాలు సృష్టించే అగ్ని కేలల ప్రభావాన్ని ఆర్పగలిగిన వాడు, మరణమా నీ ముల్లెక్కడాని సవాలు విసరగలిగిన వాడు, మరణానికి మరణ భయాన్ని కలిగించగలిగిన వాడు, నీ జీవితంలో ధైర్యాన్ని నింపగలిగిన వాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఏ శ్రమ ఈ రోజున నిన్ను దాడి చేసే దానికి, నిన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుందో గమనించు. ఆయన నిన్ను ధైర్యపరచబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. వచ్చి అంటుంది, అయ్యా అయ్యా ఈ శ్రమ చూడు, ఈ శ్రమ నాకు చూడు. దుఃఖాముఖిగా ఏడ్పుతూ వచ్చిందండి. కొన్నిసార్లు మనం చేసే తప్పు ఏమిటంటే, మనం చేసే తప్పు ఆ తప్పు అని మనకు తెలియదండి, కానీ మనం చేసే తప్పు. ఓ మనిషి ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తుంది అనుకోండి, కళ్ళు తెరిచి ఆ మనిషి జూలు సింహాన్ని చూసినట్టు చూస్తాం మనం. నేను కొంతమందిని, ఏమండి మీరు ఇంతకుముందు బాగానే పాట పాడేవాళ్ళు కదా, ఎందుకు పాట పాడరు ఎందుకు? ఏమోనండి పాస్టర్ గారు, పాట పాడాలంటే ఒక రకంగా ఉంటుందండి. ఏం లేదు, ఎందుకు? ఏం లేదండి, నేను పాట పాడుతున్నప్పుడు అప్పుడు ఆ మనిషి కొంచెం నవ్వాడండి. ఆ మనిషి కొంచెం నవ్వేటప్పటికి నాకు ఒక రకంగా అనిపించింది. నిజమేనండి, నేను వాళ్ళు పాడగలిగినట్టు మంచిగా పాట పాడలేనండి. అందుకే నేను ఎవరిని చూసైతే, ఎవరు పాట పాడుతుంటే చూసి నువ్వు నవ్వుతావో, నీకేమో నవ్వులాటగా ఉంటుంది, నీకు నవ్వులాటగా ఉండే ఆ మనిషి పాట పాడుతుంటే యేసయ్యకు విందుశాలలో ఉన్నట్టుంటుంది. హల్లెలూయా. 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 ఈమె ప్రార్థన చేసుకుంటుంటేనట ఒక ఆయన విచిత్రంగా చూస్తున్నాడట. ఏమిటిరా, తాగొచ్చిందా ఈ మనిషి అన్నట్టు. బ్రదరో, విచిత్రంగా చూస్తున్నాడట. తాగొచ్చావా ఏమ్మా, ఉదయాన్నే తాగొచ్చావా? ఏషిని చూస్తుంటే అట్టగా ఉంది. కళ్ళు కానీ సారా కానీ ఏమన్నా తాగొచ్చావా, పులిసింది ఏదన్నా అంటే అవంటుంది, నేను తాగి రాలేదయ్యా, నా శ్రమ నీకు అలా అనిపించేటట్లు చేస్తుంది. వచ్చి ప్రార్థన చేస్తుందండి. 1 year తిరగక మునిపే శ్రమ సంతోషగానంగా మారిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 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 ఒకసారి 2వ అధ్యాయం ప్రారంభించండి. 2వ అధ్యాయం ప్రారంభించండి. మరియు హన్నా ఈలాగు అనెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పేజీ చివరేమో మొదటి అధ్యాయంలోనేమో సంతోషం లేదా? మొదటి అధ్యాయానికి 2వ అధ్యాయానికి మధ్యలో 1 year గ్యాప్ ఉంది. మొదటి అధ్యాయంలో మనం చూస్తున్న హన్నా ఎవరో తెలుసా? మొదటి అధ్యాయం మొదటి భాగంలో దేవుడు జ్ఞాపకము చేసుకో మునుపు ఉన్న అన్న. మొదటి అధ్యాయం 2వ భాగంలోకి వచ్చేటప్పటికి, మొదటి అధ్యాయం ముగింపులోకి వచ్చేటప్పటికి కాలచక్రం గిర్రున తిరిగింది, క్యాలెండర్ మారింది, కొత్త సంవత్సరం వచ్చింది, కొత్త పాట పాడడం ప్రారంభించింది. ఏమిటో తెలుసా? యెహోవా యందు నా హృదయము, గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని కనపరుద్దాం. హల్లెలూయా. హల్లెలూయా.
ఆయన నిన్ను జ్ఞాపకము చేసుకుంటే మూయబడిన నీ ప్రతి ద్వారం తెరవబడుతుంది. భారముతో నింపబడిన నీ హృదయం యెహోవా యందు ఆనందగానం చేస్తుంది. ఈరోజు సందేశం వింటున్న నీ జీవితంలో నేను దేవుని యందు ఆనందించగలనా? ఇక జీవితకాలం ఈ మూయబడిన ద్వారమే ఉంటుందేమో, ఇదే పోరాటమేమో, నాకంటూ మంచి రోజులు రావా, నేను క్షేమాన్ని అనుభవించలేనా అని నీవు వాపోతూ ఉన్నావేమో. ఒక శుభవార్త ఆయన నామాన్ని బట్టి ఒక దైవజనుడిగా నేను ప్రకటించగలిగింది ఏమిటంటే, అన్న శ్రమను చూసి జ్ఞాపకం చేసుకున్న దేవుడు ఆమె గర్భాన్ని తెరిచాడు, ఆమె నిందను తొలగించాడు, ఆమె హృదయాన్ని సంతోషంతో నింపాడు. ఇప్పుడు ఆమె పాట పాడుతుంది ఏమిటో తెలుసా? నా కన్నీటిని ఆయన నాట్యంగా మార్చాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నెంబర్ 1, ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకుంటే మూయబడిన ప్రతిదీ తెరవబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ రోజున ఏ అనుభవాలు నీ జీవితంలో మూయబడ్డాయో, ఏ అనుభవాలు తెరవబడితే బాగుండు అని నీవు అనుకుంటున్నావో, ఆయన అన్న శ్రమను చూచాడు, ద్వారం తెరిచాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మొట్టమొదటిగా ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకుంటే ఏమవుతుందో తెలుసండి? ఆయన జ్ఞాపకం చేసుకుంటే మూయబడిన ప్రతిదీ తెరవబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన తెరిస్తే ఆ విధానం ఎలా ఉంటుందో తెలుసా? యెహోవా యందు నీవు ఆనందించేటట్టు ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. నీవు ఆన్సర్ చెప్పలేని, నువ్వు ప్రొజెక్ట్ చేయలేని ప్రతి సందర్భం ఆయన చూస్తున్నాడు. మ్యాన్, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ప్రొజెక్ట్ చేయలేని అంటే నీవు కనబరచలేని ప్రతి సందర్భం, నీవు తట్టుకోలేని, నీ హృదయం తట్టుకోలేని ఏ శ్రమ నీకు నిద్ర పట్టకుండా చేస్తుందో, నీకు నిద్ర పట్టకుండా చేస్తున్న అనుభవం శ్రమే. తినడానికి మనసు లేకుండా చేస్తున్న ప్రతి అనుభవం శ్రమే. నేను ప్రకటిస్తున్న యేసు ఆ శ్రమను చూడగలిగినాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. డాక్టర్ను సెట్ చేయలేదు, ఆ శ్రమను చూడగలిగినవాడు. ఏ ఫైనాన్షియర్ సెట్ చేయలేని ఆ శ్రమను చూడగలిగినవాడు. ఏ మల్టీ టాలెంటెడ్ పర్సన్ సెట్ చేయలేని ఆ శ్రమను చూడగలిగినవాడు. ఏ కృపావర అలంకృతుడైన దైవజనుడు, ఎంత బలముగా వాడబడుతున్న దైవజనుడైనా సెట్ చేయలేని ఆ సమస్యను సెట్ చేయగలిగినవాడు. ఆయన పేరు నజరేయుడైన గట్టిగా యేసు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను నిన్ను ఆయన మరువకుండా జ్ఞాపకం చేసుకుంటే ఏమవుతుందంటే మూయబడిన ప్రతి ద్వారం తెరవబడుతుంది. రాసి పెట్టుకోండి. విశ్వాసంతో ఈ వాగ్దానాన్ని చేతి పట్టుకుని దీని మీద చేతులుంచి ప్రార్థన చేయండి. ఈ సందేశాన్ని మాటి మాటికి వినండి. ఈ సందేశం అనేక మంది వినేటట్లు చేయండి. నిశ్చయముగా ప్రవచనాత్మకమైన ఈ సందేశం నీ జీవితంలో సాక్ష్య రూపకంగా బయటికి రాబోతూ ఉంది. ఆమేన్. ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో మూయబడిన ప్రతిదీ తెరవబడునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మూయబడిన ప్రతిదీ తెరవబడుతుంది. నీ భవిష్యత్తును మూసిన ప్రతిదీ, నీ పిల్లలను మూసిపెట్టిన ప్రతిదీ, నీ ఉద్యోగాన్ని మూసిపెడుతున్న ప్రతిదీ, నీ ఆర్థిక స్థితిని బంధించిన మూయబడిన ప్రతిదీ తెరవబడుతుంది ఈరోజు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తలలు వంచండి, మోకరించండి. మీరున్న ప్రాంతాల్లోనే కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకుంటారు. స్తోత్రం. ఎవరికి వారు అయ్యా దయతో నన్ను జ్ఞాపకం చేసుకొని కృప చూపండి అయ్యా. దయతో నన్ను జ్ఞాపకం చేసుకొని కృప చూపండి. కనికరించగలిగిన దేవా కనికరించండి అయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఎవరికి వారు ప్రార్థన చేసుకుంటారు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది మాట్లాడుకునే సమయం కాదు ప్రియ నేస్తమా. తలలు వంచి కళ్ళు మూసి ఆయన వైపు చేతులెత్తి అయ్యా
దయతో నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, దయతో నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా, దయతో నన్ను జ్ఞాపకం చేసుకోండి. మీ కృప కలిగిన రెక్కల నీడలో నన్ను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. స్త్రీ తన గర్భమును పుట్టిన పిల్లల్ని మరుచునా, వారైనా మరుతురు గాని నేను నిన్ను మరువను, చూడుము నా అరిచేతుల్లో చెక్కుకున్నానని వాగ్దానము చేసిన వాడా, దయచేసి జ్ఞాపకం చేసుకో, దయచేసి జ్ఞాపకం చేసుకో. ప్రార్థన చేసుకో. స్తోత్రం. ఒకవేళ ఏ కోణంలో, ఏ శ్రమ, ఏ నింద నీ గుండెలను గాయం చేసాయో మౌనంగా ఉండదు. నోరు తెరిచి ప్రార్థన చేసుకో. నువ్వు చేస్తున్న ప్రార్థన ఆలకిస్తున్నవాడు నేను ప్రకటిస్తున్న యేసు. అన్న అంటుంది, అయ్యా నా శ్రమను చూసి నువ్వు జ్ఞాపకం చేసుకో. భర్త చూపిస్తున్న ఆప్యాయత నా గాయాన్ని మాన్పించలేకపోతుంది. భర్త ప్రేమ, ఏ మనిషి ప్రేమ కూడా నా శ్రమలో నుండి నన్ను బయటికి తీసుకొని రాలేకపోతుంది. కన్నీడు తొడవగలిగిన నీ దగ్గరికి వచ్చానయ్యా. ఈ శ్రమను చూసి నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా. నువ్వు జ్ఞాపకం చేసుకోకపోతే నా పరిస్థితి ఏంటి? దయతో నన్ను జ్ఞాపకం చేసుకో. జ్ఞాపకం చేసుకున్న దేవుడు గర్భాన్ని తెరిచాడు. ఆ శ్రమను ఆయన చూచాడు. భర్త చూడలేని శ్రమ, నీ పై అధికారి చూడలేని శ్రమ, నీ పిల్లలతో చెప్పుకోలేని శ్రమ, నీ చెల్లెలతో, నీ అక్కలతో, నీ రక్త సంబంధికులతో, నిన్ను కన్నవారితో ఎవరితోనూ చెప్పుకోలేని శ్రమ, డబ్బు తీర్చని శ్రమ, పదవి తీర్చని శ్రమ, బంగారము తీర్చలేని శ్రమ, దేవుడు మాత్రమే విడిపించగలిగిన శ్రమ ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. అన్న శ్రమలో నుండి విడిపించాడు. గర్భం తెరవబడింది. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు నీ అంతరంగాన్ని కట్టడం ప్రారంభిస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలో పనిచేయడం ప్రారంభిస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు మరణ దుఃఖారావం చేస్తున్న నీ హృదయాన్ని జీవింపజేయడం ప్రారంభిస్తూ ఉన్నాడు. నిశ్చయముగా ఆయన ఆత్మ నీ హృదయములో ఇదిగా పనిచేయడం నేను గమనిస్తూ ఉన్నాను. హృదయములో సంతోషము కలుగునుగా. అది ఏ శ్రమైనా, దాని ఒత్తిడి నీ మీద ఎంతున్నా, శ్రమ పెడుతున్న ప్రతి భారము వల్ల నీ జీవితంలో ఎదురవుతున్న ప్రతి బాధ యేసు నామములో కొట్టివేయబడునుగాక. భారభరితమైన ఆత్మ యేసు నామములో విడిచిపోమని ఆజ్ఞాపిస్తున్నా. హృదయాలలో, కుటుంబాలలో ఓ భారాన్ని కలిగిస్తూ దేవుని మీద భక్తిని లేకుండా చేస్తున్న దాస్యపు ఆత్మ, భయపెట్టే ఆత్మ యేసు నామములో మా ప్రజలను విడిచి వెళ్ళమని ఆజ్ఞాపిస్తున్నాను. విడుదల కలుగునుగా. ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఏ శ్రమను చూసి భయపడుతున్నావు? ఏ శ్రమ దగ్గర ఆగిపోయి గుండెలు బాదుకుంటున్నావో, ఇదిగో దేవుని ఆత్మ ప్రచండమైన వెలుగులాగా నీ హృదయాన్ని ధైర్యపరచడం ప్రారంభిస్తుంది. నిజముగా నువ్వు ప్రార్థన చేయగలిగితే, నిజముగా మొర్ర పెట్టగలిగితే, ఇదిగో ఆయన సమీపంగా ఉన్నాడు. హృదయాంతరేంద్రాల్లో ఉన్న ప్రతి బాధ ఆయన జ్ఞాపకం చేసుకుంటే, ప్రతి బాధలో ఆయన జ్ఞాపకం చేసుకుంటే, అది ఏ శ్రమైనా నేను ప్రకటిస్తున్న యేసు నిన్ను జ్ఞాపకం చేసుకుంటే
ఆనంద గీతం పాడుతావు నువ్వు. లార్డ్ కరబాష్యలా బాబా అన్న మూయబడిన గర్భాన్ని బట్టి, ఆ మూయబడిన అనుభవాన్ని బట్టి పెనిన్న దూషించడానికి కారణమైంది. ఈ రోజున మూయబడిన ఏ స్థితిని బట్టి జనులు నిన్ను నిందిస్తున్నా, ఆ నిందలో నుండి నువ్వు బయటికి రాబోతున్నావు. ఆయన అంటున్నాడు, నేను నిన్ను మరవలేదు, నేను నిన్ను మరవలేదు. జ్ఞాపకం చేసుకుంటున్నా, ఇదిగో నా అరిచేతుల్లో చెప్పుకున్న చూడు. ప్రార్థన చేయబోతున్నాను. ప్రేమగల నా తండ్రి, అవ్వా, పరిశుద్ధ నామానికి వందనాలయ్యా. ఎంతైనా నమ్మదగిన దేవుడు అయ్యుండి అరిచేతుల మీద చెప్పుకొని మమ్మల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడిగా మా మధ్యలోకి దిగి వచ్చినందుకు స్తోత్రం. నీ మాటల చేత మమ్మల్ని ధైర్యపరిచినందుకు స్తోత్రాలు. మీ మాటల చేత కృంగిన మా హృదయాలను బలపరిచినందుకు స్తోత్రాలు. మీ మాటల చేత మాలో మీ ఆత్మీయ తాపాన్ని పుట్టించినందుకు స్తోత్రాలు. మీ మాటల చేత మరొకసారి మా విశ్వాసం మీద, మా భక్తి మీద, మా నిరీక్షణ మీద ధైర్యాన్ని కలిగించినందుకు స్తోత్రమయ్యా. మీరు జ్ఞాపకం చేసుకుంటే మేము శ్రమ పైన జయం పొందుతామని, మీరు జ్ఞాపకం చేసుకుంటే మా జీవితాలు వాగ్దానాలను అనుభవించిన తర్వాతే ముగించబడతాయని. ప్రభువా, ఎంతమంది సందేశాన్ని విన్నారో, ఏ ప్రాంతము నుండి వింటున్నారో, ఏ భాషలోనికి ఈ లేఖనాలు తర్జుమా చేయబడి వినిపించబడుతూ ఉన్నాయో, ఈ లేఖనాలు వినిన దగ్గరల్లా, ఈ సందేశం వినిన ప్రతి ఒక్కరిని నీ సన్నిధి బలపరచునుగాక. ఈ సందేశం వింటున్న ప్రతి దగ్గర నీ బలమైన అగ్ని కృమరించబడునుగాక. ప్రతి విధమైన చేతబడి దురాత్మ పొలిమేర శక్తులు యేసు నామములో విడుదల పొందునుగాక. అద్భుతాలు జరుగునుగాక. పోయబడిన ప్రతిదీ తెరవబడునుగాక. నిజముగా మొర్రపెట్టు వారికి సమీపంగా ఉండే దేవుడా, నీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామమున నీ జ్ఞాపకాల్లో మమ్మల్ని నింపి బలపరిచి నడిపించుమని యేసు నామాన వేడుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. అందరికీ షలోమ్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.